హాయ్ అండి. ఈరోజు మనం చేసేదైతే సూపర్ క్రిస్పీ స్పైసీ చికెన్ పకోడీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం 3 or 4 టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి చికెన్ని. తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ½ స్పూన్ కారం, కొంచెం లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. వేసేసుకుని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 or 3 hours బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. అలా మ్యారినేట్ అవ్వడం వల్ల పీసెస్లోనికి స్పైసీనెస్ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది పకోడీ. సో తర్వాత బాణలీలో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోనికి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసుకుని రెడ్ కలర్గా చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఈవినింగ్ టైం స్నాక్గా అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అవుతుంది. రెడ్ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుని ఒక దానిలో వేసేసుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుని దాని పైన వేసుకోవాలి. ఇందులోనికి టచ్గా మనకి ఆనియన్స్ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఆనియన్ నంచుకుని తింటే బాగుంటుంది. అలానే చిన్న లెమన్ ముక్క కూడా ఉంటే బాగుంటుంది. ఇంకంతే ఈ వీడియో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.